మరి జెసికా విషయంలో మొదటి కార్యం దేవుడు జరిగించాడు. అది నేను వేరే దగ్గర ఉన్నప్పుడు వేరే చర్చ్లో జరిగింది. అది యాక్చువల్లీ నేను పోయింది నా ప్రాబ్లం బట్టి. మనుషులు ప్రతి ఒక్క మనిషి ఏదో ప్రాబ్లం వల్ల దేవుని దగ్గర రప్పించబడుతున్నాడు కాబట్టి నేను కూడా అదేవిధంగా దేవుని మార్గంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నా విషయంలో జరగలేదు కార్యం, కానీ జెసికా విషయంలో ఆ కార్యం దేవుడు జరిగించాడు. తన హాస్పిటల్లో ఉన్నప్పుడు తన ముక్కులోంచి అంతలా బ్లీడింగ్ రావడం చూసి డాక్టర్లే భయపడిపోయి ఎక్కడైతే తను డెలివరీ అయిందో ఆ హాస్పిటల్ కాకుండా ఆ డాక్టర్లు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పేసి డాక్టర్లే ప్రిఫర్ చేశారు. అప్పుడు మనకు చర్చికి సంబంధించిన హాస్పిటల్ మావీర్ హాస్పిటల్ బ్యాక్ సైడు సెంట్ మేరియా విజయ్ మేరీ హాస్పిటల్కు తను చేర్చబడ్డది. అయితే దేవుని సన్నిధిలోకి తను చేర్చాలని ఉందేమో దేవు చిత్తము. అక్కడ చేర్చబడ్డది. అక్కడ చేర్చబడిన తర్వాత వాళ్ళు బ్లడ్ తీసుకురమ్మన్నారు. అవన్నీ అరేంజ్ చేస్తాము. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే నాకు ఉన్నది అప్పటి నుంచే. సో అక్కడ నేను అక్కడ లోపల ఒక చర్చ్ ఉంటుంది, అది మలయాళం చర్చ్. అది నాకైతే తెలియదు, కానీ ఆ చర్చ్కి వెళ్ళిపోయినాయి. కానీ నేను అక్కడ అడ్మిట్ చేశాను. చర్చ్లో పోయి కూర్చున్నాను. నేను అప్పటికి నేను నడవలేని పరిస్థితే. మెల్లగా వెళ్ళిపోయి ఆ చర్చ్లో కూర్చున్నాను. చర్చ్లో ప్రేయర్ చేసుకున్నాను, దేవా బిడ్డకు మీరు సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎందుకంటే నేను ఇంతవరకు ఈ కార్యాలు చూడలేను. ఈ కార్యం జరిగిస్తే బిడ్డ మీ నామాన్ని బట్టే ఎదుగుతుంటుంది అని చెప్పేసి నా మనసులో అనుకుని దేవుని సన్నిధిలో ఒక ఒప్పుకోలు చేసుకొని ప్రేయర్ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత తనకు బ్లడ్ తెచ్చారు. ఇంకా అది బ్లడ్ ఒక సైడ్ నుంచి ఎక్కిస్తున్నారు, ఒక సైడ్ నుంచి ఆ బ్లడ్ పోతూ ఉంది. అయితే ఆ ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లంగా అక్కడ క్రియేట్ చేశాడు దేవుడు, కానీ అది చాలా సునాయాసంగా క్లియర్ అయిపోయేలా మళ్ళీ దేవుడు చేశాడు. అక్కడ ఆ బ్లేడ్ తన లోపల ఉన్న బ్లీడింగ్ అంతా మోషన్ ద్వారా దాని ద్వారా అంతా బయటకు వెళ్ళిపోయి నార్మల్. అసలు ఆ పాపకు దానివల్ల ఏ ఎఫెక్ట్ లేదు, కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా భయంకరంగా కనబడ్డది. అది దేవుడు అక్కడ గొప్ప కార్యం చేసి తను సంపూర్ణ స్వస్థత ఇచ్చేశాడు. దాని తర్వాత మేము అక్కడ ఆ చర్చిలో వెళ్ళి ఆ పాపను అక్కడ చూపించి ఆ సాక్ష్యాన్ని అక్కడ వాంచుకోవడం జరిగింది. ఇది మొదట నా జీవితంలో పాప ద్వారా చేసిన కార్యం. రెండోది, నేను వెళ్ళిన సమస్య నాకు ఇంకా తీరలేదు. అయితే మాకు చాలా లాంగ్ ఆ చర్చ్. అప్పుడప్పుడు మేము డ్రాప్ అయిపోతూ ఉన్నాం. ఆ లాంగ్కు వెళ్ళలేక డ్రాప్ అవుతూ ఉంటే అందరు ఇంటికాడనే ఉండిపోతూ లేట్ అవడం వల్ల నేను అనుకోని రీతిగా నేను ఒకసారి మన రామదేగూడ చర్చ్కి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఇంగ్లీష్ వర్జన్లోకి వెళ్ళిపోయాను. మధ్యలో ఉంటుంది అది. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇంగ్లీష్ వర్జన్ తెలుగు లేదా అని చెప్పేసి ఆ రోజు అందులో విన్నాను, ప్రేర్ చేసుకున్నాను. తర్వాత వెళ్ళే టైంలో అడిగిన అక్కడ పర్సన్స్కి, ఇంకా నాకు తెలుగు నడవదా అని అడిగినాను. అయితే ఉంటుంది, దీనికి ఒకటి వేరే టైమింగ్ ఉంటుంది, ఆ టైంలో రండి అని చెప్పారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇట్లనే మేము పోలేకపోయినాం అంత దూరము. అప్పుడు అందరు ఇంటికి ఆడినామని నేను ఒక్కొని మళ్ళీ చర్చ్కి వచ్చాను. వచ్చినప్పుడు పాస్టర్ వాళ్ళు అక్కడ నడిపించడం జరిగింది. ఆ చర్చ్లోకి నేను ఎంటర్ అయ్యాను. అక్కడ దేవుడు నన్ను ఈ చర్చ్లోకి ఎంటర్ అయ్యేలాగా దేవుడు నడిపించాడు. అప్పుడు పాస్టర్ వాళ్ళు నన్ను పరిచయం చేసుకొని ఏంది ప్రాబ్లం అని నాతో మాట్లాడి నా కాలుకున్న ప్రాబ్లం తన అన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడే నాకు పాస్టర్ గారు ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత నా గురించి ప్రేయర్ చేశారు పాస్టర్. నేను అట్లా పట్టుకొని అట్లా చేస్తారని కూడా నాకు ఎప్పుడు తెలియదు. కాళ్ళను పట్టుకొని ప్రేయర్ చేశాడు. అది నేనైతే అట్లా ఎక్కడ చూడలేదు. పాస్టర్ ఆ విధంగా చేసిండు. చేసిన తర్వాత మనం ఆ చర్చి సడన్గా ఒక 3 నెలలకేమో అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది. వేరే ఏదో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినాయి. అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి పాస్టర్ వాళ్ళు వేరే చర్చికి, ఇక్కడ మలయాళం చర్చ్ అని అక్కడ అడాప్ట్ అయ్యి కొన్ని రోజులు అక్కడ నడిపించారు. కానీ దేవుడు నాకు అక్కడనే కార్యం జరిగించాడు. అది ఏ విధంగా జరిగించిందంటే, పాస్టర్ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఈ సండే పరిచయం జరిగిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇంకో ప్రేయర్ ఉండేది, 1000 నామాల స్తుతి దేవుంది అని చెప్పేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి పెట్టేవాళ్ళు పాస్టర్ వాళ్ళు. అయితే దానికి మేము 3 వీక్స్ 4 వీక్స్ అటెండ్ అయ్యాము. మార్నింగ్ వచ్చి మరి తిరిగి వెళ్ళి భోజనం చేసుకొని తిరిగి మళ్ళీ రావడం. 3rd వీక్ 4th వీక్లోనే దేవుడు నా జీవితంలో కార్యం జరిగించిండు. ఏది? ఈ కాలు ప్రాబ్లం. నేను అప్పటికి స్టిక్ పట్టుకొని వస్తున్నట్టు ఆ చర్చ్లో 3 వారాలు ఆ ప్రార్థన జరిగించి మోకాల మీద ఉండి దేవుని నామాన్ని స్తుతించేవాళ్ళం. అప్పుడు ఆ స్థుతిలో దేవుడు నాకు కార్యం జరిగించాడు. అక్కడ జరిగించిన కార్యం నాకు ఆ కాలు స్వస్థపడిపోయింది. అదే చర్చ్లో అక్కడనే నేను సాక్ష్యం కూడా ఇచ్చి ఆ రోజు నుంచి నేను స్టిక్ వదిలేసాను. ఆ టైం పీరియడ్ ఏంటంటే 12 నుండి 13 సంవత్సరాలు. అక్కడ నుండి నాకు దేవుడు స్వస్థత ఇచ్చి ఆ స్టిక్ లేకుండా నడిపించాడు.
ఆడ నుంచి మనము మళ్ళీ ప్లేస్ వెతుకుతున్నాము. ఈ చర్చ్ ఇచ్చాడు దేవుడు. ఈ చర్చ్ ఇచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు స్పాన్సర్లు వాళ్ళంతా వచ్చారు. దాంట్లో భాగంగా నన్ను కూడా వాడుకున్న దేవుడు. నాకు ఫైనాన్షియల్గా అంతా లేకుండే, అయినా కూడా ఏదో రకంగా అప్పు అది చేసి నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. అయితే ఈ చర్చ్లోకి ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత పాస్టర్ మేమందరం వచ్చి ఇక్కడ చూస్తున్నాం ఈ హాల్ని. చూస్తున్నప్పుడు జస్కా 1 year ఉందనుకుంటే అప్పుడు తను కూడా వచ్చింది నాతో పాటు. లోపల రాగానే చీపురు కట్టి ఊడుస్తుంది ఆమె జెసికా. దేవుడు ఈమెను వాడబోతున్నట్టుండని చెప్పేసి పాస్టర్ గారు గమనించారు. అప్పుడు పాస్టర్ వాళ్ళు జెసికా ఊడుస్తున్నా, ఊడు నువ్వు వాడతావు అని చెప్పిండు పాస్టర్ గారు. చాలా ఆనందం అనిపించింది. దేవుడు ఏ విధంగా వాడుకుంటాడో జెసికాని తెలియదు. దేవుడు ఆ విధంగా నాకు స్వస్థతనిచ్చి ఈ చర్చికి నడిపించిన తర్వాత 13 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఈ సంవత్సరంలో నాకు ఈ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దేవుడు సంఘాన్ని ఇంకా 3 వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు. అది ఏ విధంగా వాడుకున్నాడు అనేది నేను క్లుప్తంగా చెప్తాను మీకు. నేను అయితే నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది, నేను నడవలేకపోతున్నా. మళ్ళీ స్టిక్ వచ్చింది, అందరు గమనించారు, పాస్టర్ గమనించారు. ప్రాబ్లం ఎట్లుందని చెప్పి అడిగి ప్రార్థన చేద్దాం, నీకు దేవుడు నూతన ఎముకని ఇవ్వబోతున్నాడు అని పాస్టర్ అన్నారు. అయితే నేను పాస్టర్ ప్రేయర్ చేస్తున్నాడు, సంఘం అంతా కూడా ప్రార్థిస్తుంది. నూతన ఎముక ఎట్లా ఇవ్వబోతున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ నాకున్నది. అయితే ఈ సంఘం బలంగా ప్రార్థన చేస్తుంది నా గురించి. ఈ సంఘం అంతా నేను వింటున్నాను. ఒక 4-5 వారాల నుంచి కంటిన్యూగా నా గురించి ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ. అయితే దేవుడు ఏ విధంగా కార్యం మొదలుపెట్టాడు అంటే, మొట్టమొదటిగా సంఘం ప్రార్థన విన్నాడు. తర్వాత మా మున్సిపాలిటీలో 4 సంవత్సరాల క్రితం ఒక కమిషనర్ గారు ఉండే, ఆయన సడన్గా అక్కడికి రప్పించుకున్నాడు దేవుడు. అక్కడ రప్పించుకున్న తర్వాత ఆయన ఒక 1 month ఏమైంది. ఒకరోజు సడన్గా మేమిద్దరు ఎరుపడ్డాం. ఆయన కార్లకేం దిగిండు, నేను అక్కడ బండి ఆపి ఆయన అక్కడ వెళ్తున్నప్పుడు ఆయన చూసి నా దగ్గరికి వచ్చిండు. స్టిక్ పట్టుకున్నా కదా, వచ్చి ఏమైంది అంతా ఇంతకుముందు బాగానే ఉంటాయి కదా, ఇప్పుడు ఇదేంది స్టిక్ పట్టుకుని వస్తున్నా అంటే, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే, మరి ఎక్కడ చూపించుకుంటున్నా ఏంది అని ఆ విషయాలన్నీ కనుక్కున్నాడు. సరే దాన్ని ఉంటే చెప్పు నాకు, నేను కూడా చూస్తాను డాక్టర్లను, నువ్వు కూడా చూసుకో, చేయించుకో, ఎందుకు అవస్థపడుతావు అని అన్నాడు. అయితే ఈ సమస్యను బట్టి నేను గత 10 సంవత్సరాల క్రితము ఒక నిర్ణయం చేసిన. నేను ఏంటంటే, నేను ఈ ఆపరేషన్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ ఉంటుంది, ఇది ఆ ఆపరేషన్ చేసుకోవద్దనేది నిర్ణయం చేసిన. నా జీవితాంతం నేను స్టిక్ పట్టుకోనని నడుస్తా, కానీ ఈ ఆపరేషన్ చేసుకోవద్దనేది నిర్ణయించుకున్నాను నేను. ఆ నిర్ణయము దేవుడు మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది ఆ నిర్ణయాన్ని నేను మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, నేనేమో ఆపరేషన్ చేసుకోవడానికి డిసైడ్ అయి ఉన్నా. ఎందుకంటే ఆ డిసైడ్ కావడానికి కారణం ఒకటి ఏంటంటే, ఆపరేషన్ చేసుకొని సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు నాకు ఎదురుపడాలి. అప్పుడే కానీ నేను ధైర్యపడి ఆపరేషన్కి వెళ్ళాను. అట్లనే నేను డిసైడ్ అయి ఉన్నా. అయితే నాకు ఆ టైంలో 2-3 వ్యక్తుల ద్వారా ఏం జరిగిందంటే, ఈ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కంప్లీట్గా బ్రెడ్ రిటర్న్ అయిపోయారని తెలిసింది నాకు. అట్లాంటప్పుడు ఎట్లా ముందుకు వెళ్తాము ఆపరేషన్కి? నేను ఇక 13 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసిన. దేవుడు కూడా నన్ను నడిపించిండు. ఇక్కడ వచ్చిన తర్వాత సంఘం ఇంత బలంగా ప్రార్థన చేసింది, దేవుని సన్నిధికి చేరింది. అది ఆ సమస్యను దేవుడు ఈ విధంగా తీరుస్తున్నాడు. మొట్టమొదట మా కమిషనర్ గారిని వాడుకున్నారు. ఆయన రావడం 4 సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ అదే మున్సిపాలిటీకి రావడం జరిగింది. వచ్చి నన్ను కలిసి నాతో డిస్కషన్ చేసిన తర్వాత ఒక 4 మాసాలు అంటే 4 నెలలు జరిగింది. రెగ్యులర్గా నన్ను టచ్ చేస్తున్నాడు ఆయన నన్ను టచ్ చేస్తుండగానే నేను ప్రిపరేషన్ లేను. ఎందుకంటే నాకు ముందే డిసైడ్ ఉన్నా నేను చేసుకోని ఆపరేషన్ అని. అయితే దేవుడు 2 కార్యాలు చేయాలి. ఒకటి పుషప్ చేయాలి, నన్ను చేసుకోవాలని. రెండోది నన్ను నేను బలపరుచుకోవాలి. ఏ విధంగా అంటే, ఇది నేను చేసుకోవాలని. ఎట్లా ముందైతే ఆ వ్యక్తి కావాలిగా నాకు. అయితే రెండో వ్యక్తి ఎవరంటే, ఒక 3 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉన్నాడు. ఆయనకి ఈ సమస్య నుండి బయటపడ్డాడు. నా గురించి ఆయనకు తెలియదు, ఆయన గురించి ఆయనకు తెలియదు, కానీ పరిచయం ఉన్నాడు ఆయన. అయితే ఒకరోజు మార్నింగ్ ఆ వ్యక్తి నాకు ఫోన్ చేస్తాడు, నరేందర్ కొంచెం నీతో పని ఉంది, ఒకసారి ఇంటికాడికి వస్తావా అంటాడు. అంటే ఏం పని అని నేను అడిగినా, ఆయనకు ఒక సమస్య, దేవుడు ఆయనకు ఒక సమస్య పెట్టి నా గురించి. ఆయన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అనుకో నాకు ఫోన్ చేసిండు ఆయన, కానీ నా సమస్య అక్కడ తీరబోతుంది, ఏది నేను ధైర్యపడడానికి. సో దేవుడు అక్కడ ఆయన మార్నింగ్ కాల్ చేయడం, సరే నేను వస్తా అని చెప్పేసి నేను వెళ్ళిన వాళ్ళ ఇంటికి. వెళ్ళిన తర్వాత ఆయన నన్ను చూసిండు. అప్పుడే సేమ్ కమిషనర్ అయ్యే విధంగా చూసి ఆయన కూడా అన్నీ, అయ్యో ఏమైంది, నువ్వు బాగానే ఉంటాయి కదా అంటే, లేదు నాకు చాలా కాలంగా ఈ ప్రాబ్లం ఉంది, కానీ నేను ఈ చేసుకోవద్దని డిసైడ్ అయ్యి ఇట్లున్నా అంటే, అయ్యో నరేందర్ నువ్వు ఎందుకు ఇంత అవస్థపడుతున్నావు, ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన, ఆల్రెడీ నాకు ఆపరేషన్ అయిపోయింది, నేను సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాను అంటే నేను ఆశ్చర్యమైనా.
ఏంది నాకు 3 సంవత్సరాలుగా ఈ వ్యక్తి తెలుసు, ఈయనకి ఆ ప్రాబ్లం ఉందని నాకు ఇప్పుడు డిస్కషన్ చేయాలి, మాకు మా మధ్య రానే లేదు. సడన్గా ఆయన ఇట్లా చెప్తుండే ఏందని అంటే ఇక ఆయనకు అడిగినాను, తెలుసుకోవాలి కదా ఏం జరిగింది అసలు ఎట్లా అని. సేమ్ ప్రాబ్లం, నాకున్న ప్రాబ్లమే ఆయనకు ఉన్నది. ఆయన ఒక వారం 15 రోజులే కొంచెం డబ్బు గల వ్యక్తి, వారం 15 రోజులే బాగా బాధపడ్డాడంట. ఇంట్లో వాళ్ళు కూడా చూడలేకపోయారంట, వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది, అమ్మ ఆయన బాధ మేము చూడలేకపోయినాం బాబు, చేసుకుందే మంచిది. కానీ ఎట్లయితే మాకు కూడా తెలియదు, కానీ ఆయన చేసుకున్నాడు, ఆయన నెల రోజులలో అట్లా మంచిగా అయ్యిండు. ఆమె చెప్పింది తను ఆయన ఏ హాస్పిటల్లో చేసుకుండో ఆ ప్రాబ్లం ఏంది ఎట్లా అయింది అనేది, ఎట్లా మంచిగా ఉంటుంది మన లైఫ్, ఎట్లా నేను ఎట్లా చేస్తున్నాను నీకు కూడా అదే విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆయన నన్ను బలపెట్టాడు. అక్కడ దేవుడు ఆయన ఆ వ్యక్తిని వాడుకున్నాడు. దేవుడు 2 స్టెప్పులు చేసిండు దేవుడు. 3వది ఇప్పుడు నేను బలపడ్డ తర్వాత ఆపరేషన్కి వెళ్ళాలి, ఏ అనేది నేను డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఏ హాస్పిటల్కి పోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది నా మీద పెట్టండి దేవుడు. అప్పుడు నేను ఇక దేవుడు కార్యం చేస్తున్నట్టున్నాడు. అయితే ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి, నా దారి ఏంది అనేది చెప్పేసి నేను దేవుని అడుగుతున్నాను. దేవా మరి ఫైనాన్షియల్గా ఇది ఆపరేషన్ ఏ విధంగా జరగబోతుంది, ఎంత ఖర్చు వస్తుంది అనేది దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు నన్ను మూమెంట్ ఇచ్చాడు. కొన్ని హాస్పిటల్ తిరిగాను, కనుక్కున్నాను ఆపరేషన్ ఖర్చులు ఎంత అవుతున్నాయి. ఇంకా అప్పుడు ఈ ఒక్క పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు, నాకు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది నేను బాగున్నా అంటుండ్రు. ఇప్పటిదాకా ఒక పర్సన్ తగలేడు 13 సంవత్సరాల నుంచి, ఇప్పుడు అందరూ వస్తున్నారు ముందుకు. అయితే ఆల్రెడీ ఒక ఆపరేషన్ నాకు 15 రోజుల ముందే అయింది, ఇంకో కాలు కూడా చేసుకుంటున్నాను నేను, దీనికి ఖర్చు 4 lakhs అవుతుంది కార్డు ద్వారా, క్యాష్ పరంగా అయితే నీకు 3 lakhs అవుతుండొచ్చు అని చెప్పేసి ఇంకో పర్సన్ చెప్పాడు. అవునా అని చెప్పేసి ఇంకా మొత్తానికి బలపడిపోయినా ఇక చేసుకోవాలి డిసైడ్ అయిపోయినా. ఇక నేను మా కమిషనర్ గారు రెగ్యులర్గా టచ్ చేస్తున్నాడు, ఏమైంది ఏ డాక్టర్ని కలిసినావు, ఎక్కడ పోతున్నావు, ఆయన టచ్లో ఉంటుండు. సరే ఇప్పుడు దానికి ఎంత ఖర్చు వస్తుంది ఏందనేది కూడా బయటపడిపోయింది. ఇక ఫైనాన్షియల్గా రెడీ కావాలి మనము, ఆపరేషన్ ఏదో మంచి హాస్పిటల్ డిసైడ్ చేసుకోవాలి. ఇంకా 4 మాసాలు గడిచిపోయింది. నేను ఫిబ్రవరి మార్చిలోకి ఎంటర్ అవుతున్నా. మా కమిషనర్ గారు అడిగిండు, ఏమైంది ఏ హాస్పిటల్ చూసుకున్నావు, ఎక్కడ పోతున్నావు అని అడిగిండు. సరే ఇంకా ఏది చూడలేను, డిసైడ్ చేయలేను, ఖర్చు ఎంత వస్తుంది ఏంటంటే మొత్తం తెలిసిపోయింది అని అంటే, చూడు నువ్వు అక్కడిక్కడ ఎందుకు పోతావు, మనకే ఉంది కదా ఈఎస్ఐ అని చెప్పేసి అక్కడ ఆయనను వాడుకున్నాడు మళ్ళీ కమిషనర్ గారిని. అవును సార్ కరెక్ట్, మరి ఎవరైనా డాక్టర్ని కనుక్కో నేను మాట్లాడుతూ అంటుండే ఆయన కమిషనరు, ఈ తెలంగాణ కమిషనర్లకు మొత్తం పెద్ద ఆయన ప్రెసిడెంట్. ఆయన నా విషయంలో ఇంత కేర్ తీసుకోవడం, ప్రతి మీటింగ్లో నన్ను లేపి అడగడము, మా స్టాఫ్ అంతా నన్ను అడుగుతుంది ఏంది నీ గురించి ఇంత కేర్ తీసుకుంటుండు, ఎన్నిసార్లు నువ్వు ముందుకు వస్తే చాలా పక్క మీటింగ్ అంతా పక్క పెట్టి నీతోటే మాట్లాడుతుండు అంటే దేవుడు కార్యం అట్లుంటుందని చెప్పేసి నాకు లోపల సంతోషం. అయితే ఇక అక్కడ ఆయన చెప్పడము తర్వాత నేనైతే మళ్ళీ నాకు తెలియదు ఈ హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్ ఎంతవరకు పోలేని నాకు తెలియదు. సార్ చెప్పిండు కానీ చెప్పేసి నేను మూమెంట్ కూడా ఇవ్వలే. మళ్ళీ నెక్స్ట్ మంత్ లోపల మళ్ళీ ఒకసారి అడిగిండు, ఏమైంది కనుక్కున్నావా అంటుండే ఆయన్నే మళ్ళీ కమిషనర్ గారు. లేదు సార్ ఈ మాసంలో అయితే ఖచ్చితంగా చేసుకుంటా, నేను డిసైడ్ అయినా సార్, ఇక మీరు మళ్ళీ అడగని అవకాశం ఇవ్వ మీకు అంటుండే నేను. అయితే చూడు మళ్ళీ ఖచ్చితంగా నువ్వు చేసుకోవాలంటుండే ఆయన. ఇక సరే సార్ అన్న. 1 week లోపలనే డాక్టర్ని ఆయన్నే వేరే డాక్టర్ల ద్వారా ఆ డాక్టర్ని ఈఎస్ఐ డాక్టర్తో మాట్లాడి ఆయన నంబర్ తీసుకొని నా చేతిలో పెట్టిండు నంబర్ని. డాక్టరు నంబరు ఈయనతో నువ్వు మాట్లాడు, నీ గురించి చెప్పిన నా సొంత వ్యక్తి, ఈయనకు మంచిగా చేయాలి, ఇంప్లాంట్స్ అన్నీ బెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పిన, నువ్వు పోయి మాట్లాడు, ఫోన్లో మాట్లాడి నీకు రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు, నువ్వు వెళ్ళిపో అని చెప్పిండు. ఇంకా ఆయన అంత పుషప్ చేస్తుండు అంత పెద్ద మనిషి, ఇంకా నేను పోవాల్సిందే తప్పదిగా. ఇంకోటి అన్ని రకాలుగా దేవుడు ఏర్పాటు చేసిండు, మొత్తం నన్ను ధైర్యపరిచిండు, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా చేసిండు. ఇక్కడ 3 లక్షల రూపాయల ఆపరేషన్, అది నా ఈఎస్ఐ కార్డు ద్వారా ఫ్రీగా జరగబోతుంది ఆపరేషన్. అయితే ఇంతలా తీసుకెళ్తుండే దేవుడు అని చెప్పేసి కొలీగ్స్ తోటి మాట్లాడుకుంటాం కదా, కొలీగ్స్ తోటి ఆఫీస్లో డిస్కషన్ వెళ్తున్నా నేను ఆపరేషన్ కంటే ఏ హాస్పిటల్కి వెళ్తున్నావు అన్నా అంటే ఈఎస్ఐ హాస్పిటల్కి సార్ చెప్పిన వెళ్తున్నా అన్నా. ఈఎస్ఐ హాస్పిటలా వద్దన్నా, నువ్వు ఏ హాస్పిటల్కి 5 లక్షలుగా 50 లక్షలు వేరే బయట హాస్పిటల్ ఈఎస్ఐ మాత్రం పోవద్దంటారు వాళ్ళు. ఇక మా ఇంట్లో కూడా పరిస్థితి అంతే. మా ఇంట్లో వాళ్ళు నేను కొంచెం ఈవెన్ నేను కూడా కొంచెం, ఎందుకంటే అది గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్ కదా, ఎట్లుంటుందో ట్రీట్మెంట్ తెలియదు, వాళ్ళు ఏ రకంగా చేస్తారో తెలియదు. కొన్ని మనం వింటూ ఉంటాం స్టోరీలు గవర్నమెంట్ హాస్పిటల్ జరిగేటి. ఈ రకంగా నాకు మళ్ళీ స్టార్ట్ అయింది.
ఇది అంటారు చూడు, గుర్రాన్ని తీసుకుపోయి నీళ్ళ దగ్గర దాకా తీసుకుపోతాం కానీ నీళ్ళు మాత్రం తాగిపోయలేము. ఇప్పుడు నా పరిస్థితి అట్లా అయిపోయింది. నీళ్ళు నేనే తాగాలి అడపోయి, నేనే డిసైడ్ చేయాలి ఈ హాస్పిటల్ పోవాలి. అయితే నేను పే చేసుకున్న, దేవా నాకు ఇక్కడ 2 దారులు మొదలైనవి, ఇప్పుడు నేను ఏ దారిలో పోవాలి? నా కొలీగ్స్, నా ఇంట్లో వాళ్ళు అందరూ ప్రైవేట్కి వెళ్ళు అంటారు. మరి ఈ ఇంటి పెద్ద అన్నట్టుగా ఒక కమిషనర్, మా పెద్ద మనిషి, ఆయన నాకు అన్నీ సమకూర్చి పెట్టిండు. నువ్వు పోయిడు కానీ నేనేమో ఆడకు పోవాలన్నా వద్దనే పరిస్థితులు ఉన్నా, ఎట్లా చేయాలి దేవా అంటే, దేవుడు మొత్తానికి మార్గం నాకు తెలియకుండానే అందులోకి పోయేటట్టుగా దారులన్నీ మూసేసి అందులోకే పోను అన్నట్టుగా చూపిస్తుండు. మొత్తం దారులన్నీ మూసేసిండు. అందులోకి తీసుకుపోయిన తర్వాత కొన్ని టెస్టులు జరిగినాయి. అక్కడ వెళ్తే ఆపరేషన్ జరగాలంటే, నా ఆపరేషన్ జరగాలంటే ఈవెన్ 1 year to 6 months పడుతుందంట. కానీ మా కమిషనర్ గారి చొరవ వల్ల, దేవుడు కనికరం వల్ల అక్కడ ఆయన వాడుకొని ఆ రీతిగా ఆ డాక్టర్ని మాట్లాడినందుకు నాకు 15 రోజుల లోపల అన్ని టెస్టులు జరిగిపోయినాయి. ఒక్కొక్క టెస్టుకు మినిమం 1 month to 6 months పడుతుందంట. అందుకే 1 year ప్రాసెస్ ఉంటుంది కానీ పోయినప్పుడే చెప్పేసి డాక్టర్ నాకు. కానీ 15 రోజుల లోపల అన్ని టెస్టులు అయిపోయేలాగా ఆ డాక్టర్ను వాడుకుండు. అక్కడ ప్రతిసారి పోయిన టెస్ట్ గురించి చెప్పగానే డాక్టర్ ఇమ్మీడియట్లీ ఫోన్ చేయడము. నెల రోజుల తర్వాత నంబర్ ఇస్తారు. ఎంత ఆడ పెద్ద క్రౌడ్ ఉంటుంది ఆడ. అదే రోజు వాళ్ళు ఈవినింగ్ అయిపోతుంది సార్ పంపించండి అంటారు వాళ్ళు, నేను పోయిన టెస్ట్ గురించి. అట్లా 15 రోజుల టెస్టులు అయిపోయినాయి. ఆపరేషన్ డేట్ ఇచ్చేసిరు. ఆపరేషన్ డేట్ వచ్చేసింది. అక్కడ కమిషనర్ పని అయిపోయింది, అందరి పని అయిపోయింది. నా పని మొదలైంది. నేను ఈ ఆపరేషన్ చేసుకోవాలి, ఇదే హాస్పిటల్ చేసుకోవాలి. ఇంకా అక్కడ నాకు మొదలైన టెస్టులు ఇక నాకు ఎదురుపడుతురు పేషెంట్లు. ఎట్లా అంటే ఆడికి పారిపోవాలన్నట్టు పేషెంట్ ఎదురుపడుతురు నాకు. ఏంది బేవా ఇట్లా నన్ను మొత్తం తికమక అవుతుంది, నాకు ఏంది ఇలా చేసుకోవాలని లేదు అన్నట్టు పరిస్థితి వచ్చింది. సడన్గా నేను ఒక టెస్ట్కి పోయినా, అనస్థితి టెస్ట్కి. ఆడ ఒక అబ్బాయి వచ్చాడు. దానికన్నా ముందు నేను డాక్టర్ని అడిగిన, ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో ఆడ డిస్కషన్ నడుస్తుంది. ప్రసన్న అంటే ప్రైవేట్ కోకుండా గిడికి వస్తున్నావు. ఆమె అంటుంది డాక్టర్ని అడుగుదాంలే ఏమంటాడు, సార్ మంచిగా బాగా చేస్తారా, ఏమన్నా హెచ్చు తగ్గులు చేస్తారా, అది దాన్ని డిస్కషన్ చేసి డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమన్నాడు తెలుసా, కొంచెం ఉంటుంది బాబు, అటు ఇటు ఉంటుంది అంటుంది. ఒక డాక్టర్ అట్లా చెప్తే పేషెంట్కి ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది? ఏంది డాక్టర్కి ఇట్లా చెప్పడం ఏంది? డాక్టర్ కాన్ఫిడెంట్ పెంచాలి, ఈయన కాన్ఫిడెంట్ తీసేస్తుంటుంది అని చెప్పేసి, దేవా ఏంది టెస్ట్ ఇట్లా చేస్తున్నావు, నేను చేసుకోవాలా వద్దా, ఇక్కడ ఉండాలా? ఇంట్లో అంతా బలవంతము, కొలీగ్స్ అందరం బలవంతం బయట చేసుకోని, కానీ నువ్వేమో నా ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చున్నావు. ఏదో దేవా నీ చిత్తమే, నువ్వే జరిగించాలి. ఇక ఇది నాకైతే డాక్టర్ల మీద కూడా నమ్మకం పోతుంది మెల్లమెల్లగా. ఇక నువ్వే ఉండాలేమో అని చెప్పేసి ఇక ఆ రోజు నుంచి భయం మొదలైంది నా లోపల. టెస్ట్కి పోయినా, అనస్థితియా టెస్ట్ లాస్ట్ ఫైనల్ టెస్ట్ అది. ఆ టెస్ట్కి పోయి నేను బయట కూర్చున్నా వెయిటింగ్లో. ఇంకో అబ్బాయి సడన్గా నా ముందుకు రావడం, ఇట్లా దుంకుడు వచ్చిండు. 25 years ఉంటుంది ఆయన ఏజ్. ఆయన వచ్చి నా పక్కన కూర్చొని ఆపరేషన్ అడుగుతుంది నాకు. అవును నాకైతే ఆపరేషన్, నీకేమైంది అన్న. నేను నాకు ఆల్రెడీ ఆపరేషన్ అయింది అంటే, ఆపరేషన్ అయిందా? ఆపరేషన్ అయింది, దుంకుతున్నది ఇట్లా కుండుతున్నది అంటే, నాకు కొంచెం మీదికి పెట్టేసిరా, నా కాలు మీదికి పెట్టడం ఏంది అంటే, ఆపరేషన్ చేసిరు కానీ కొంచెం పైకి లేపిరన్నా, అది జెయింట్ అని అంటాడు. ఓరు నాయన, నాకు ఇక చుక్కలు కనబడ్డాయి కాడ. నేను నడుస్తానా ఈ హాస్పిటల్కి, కరెక్ట్ పోతానా లేదా అని నాకు మొదలైంది. ఇంకా రెండో ఎట్లా అంటే, ఇక ఈ టెస్ట్ లాస్ట్ టైం నేను ఈ హాస్పిటల్ ఉండనేమో అనుకుంటున్నాను నేను. ఇక దేవా ఏంది దేవా ఇట్లా నాకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి నాకు లోపల వేదన. నేను ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసిన, సపరేదాకా అట్లనే ఉంటే కాకుండా ఈ కమిషనర్ ఏంది, నన్ను పుష్ చేయడం ఏంది, హాస్పిటల్కి తీసుకొచ్చి పడేయడం ఏంది, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. ఇంకా దేవుని మీద ఎట్లా పోతున్నంటే, నేను ఇక అన్నీ వదిలేసిన, దేవుడి దారులు దేవుడిని పట్టుకున్నా. అన్నో క్షణం సెకండ్కు నేను దేవుడి మీదే ప్రేయర్ ఇదే నడుస్తుంది నా లోపలిగా. ఇంకా అనస్థీషియా టెస్ట్ కూడా ఆమె చేసేసింది. ఓకే అని పో అంటుంది. అంతకుముందేమో రిటర్న్ పంపించింది, నీకు బీపీ ఎక్కువ ఉంది, నీకు బీపీ టెస్ట్ ట్యాబ్లెట్ రాయించుకో, బీపీ తగ్గిన తర్వాతనే చేస్తాం, నీకు మళ్ళీ 140 to 190 వస్తేనే చేస్తాం, 132 చేయనన్నది ఆమె. అట్లాంటిది ఆడ హైపర్ టెన్షన్ ఎక్కువనే ఉంది. ఓకే చేసి పంపించేసింది ఆమె నన్ను. ఇదేంది ఇక్కడ ఆగిపోతుంది అనుకుంటే, ఇదేంది ఇది పంపించేసి ఓకే చేసి రాసేసింది దాని మీద. ఆ కంప్యూటర్ కూడా పని చేస్తలేదు, రైటింగ్లో రాసేసింది ఆమె. ఓకే నీ ఆపరేషన్కి థర్డ్కి ఆపరేషన్ పో అని చెప్పి. ఆ రోజు నేను చూస్తే టెస్ట్ చేస్తా, ఆ రోజు ఆపరేషన్ ఆగిపోతుందా నడుస్తుందా నీకే తెలియాలి అంటుంది. ఇక నేను మెయిన్ డాక్టర్ దగ్గరికి పోయినాయిగా, సరే నాకు థర్డ్కు రమ్మంటున్నారు, మరి మీరు ఏమంటారు అంటే, అవునా అని చెప్పేసి, సరే నేను ఒకసారి ఇంప్లాంట్స్ చూసుకొని రెడీ ఉన్నాయా, అవైలబుల్ ఉన్నాయా లేవా చూసుకొని, లేకపోతే నేను ఆర్డర్ పెట్టుకుంటాను,
నీకు ఫోన్ చేస్తే ఏ రోజు రావాలని చెప్పి ఆయన చెప్పాడు. సరే కొంచెం టైం దొరికిందిగా అని చెప్పేసి నేను మళ్ళీ ఆఫీస్లో పోయి కొలీగ్స్ తోటి అందరికి చెప్పుకున్నాను, నేను పోతున్నాను అలానే ఆపరేషన్ చేసుకుంటున్నా అంటే అందరు ఇట్లా అంటారు, అన్నా ఏంది నువ్వు ఎందుకు డిసైడ్ చేస్తున్నావు ఇట్లా అంటారు అందరు. లేదు నాకు మొత్తం అలానే జరుగుతుంది, అన్నీ పాజిటివ్ వేవ్సే వచ్చినాయి నాకు. దేవుని దగ్గర ప్రేయర్ చేసుకుంటున్నా, నాకు తెలుసు వాళ్ళకి చెప్పలేం కదా, అన్యులు కదా, వాళ్ళు నమ్మరు ఆ విషయాలు. నాకేమో ఏ దారి లేదు, ఓపెన్ అదొకటే దారి ఓపెన్ కనబడుతుంది, అందుకే పోతున్నా. ఇక దేవుని చిత్తము, నేను దేవునికి ఏమైనా దేవునికి గట్టిగా ప్రేయర్ చేసిన, అడ్మిట్ అయినా. థర్డ్కు ఆ డాక్టర్ కూడా ఇంప్లాంట్స్ రెడీగానే ఉన్నాయి, నువ్వు వచ్చేసి అడ్మిట్గా అన్నాడు. సరే అని చెప్పేసి పోయినా, అడ్మిట్ అయినా. ఆ రోజు నుంచి నాకు ఒక 3 days లోపల ఆపరేషన్ ఉంది. ఒకటే అడిగిన దేవునికి, నేను దేవా నాకు నేను చేసుకున్నానికి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు, కానీ డాక్టర్ల మీద అయితే నమ్మకం పోయింది నాకు. ఆ డాక్టర్లు అట్లా దొరికింది నాకు. ఒక అబ్బాయి ఇట్లా చెప్పిండు, ఇంట్లో జరిగిన ఆపరేషన్లు ఏమో ఏదో గొర్రెల మందలాగా వస్తారు జనాలు ఇళ్ళకు చేసుకొని పోతురు, మరి ఊరికి ఏం జరుగుతుంది. 2 వ్యక్తులు అయితే కనబడు, ఒక డాక్టరు ఒక వ్యక్తి, అట్లా జరిగింది. కానీ నాకు డాక్టర్ల మీద నమ్మకం లేదు, దేవా నువ్వే చేయాలి ఈ ఆపరేషన్ అన్నా. నేను దేవా నువ్వే చేయాలని చెప్పి 3 days గట్టిగా అదే ప్రేర్ చేస్తున్నా. దేవా ఈ ఆపరేషన్ నువ్వే ఉండాలి. నాకైతే వీళ్ళు హెచ్చు తగులని ఒక డాక్టర్ చెప్తే ఇంకా నేను ఎట్లా నమ్మాలి అది కరెక్ట్ చేస్తాడని. మీరే ఉండాలి, ఆపరేషన్ మీరే జరిగించాలని చెప్పేసి నేను గట్టిగా ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను. 3 days కంటిన్యూగా ప్రేయర్లోనే ఉన్నాను. నేను బెడ్ మీద ఉన్నా కానీ ఆ ప్రేయర్లోనే ఉన్నాను. అక్కడ కూడా ఒక వ్యక్తి మళ్ళీ నేను ఇట్లా అడ్మిట్ అయినా, నేను ప్రసన్న నేను ఇట్లా మాట్లాడుతున్నాం, బెడ్ తెచ్చేసారు నా గురించి. ఆ బెడ్ మీద నావి ఎక్స్రేలు అవన్నీ రిపోర్ట్ చేసారు. ఒక వ్యక్తి వచ్చి సడన్గా ఆ రిపోర్ట్ తీసుకొని చూసి, ఏది నీకు ఇబ్జెంట్ ప్రాబ్లం ఉందా అంటుంది. అంటే అవును అదే ఆపరేషన్కి వచ్చినా అంటే, ఎందుకు వచ్చినావు ఈ హాస్పిటల్కి అంటుండా నేను. ఎందుకు వచ్చినావు అంటే, బ్రదర్ ఆపరేషన్ చేసుకోవాలా? అరే ప్రైవేట్లో చేసుకోవాలన్నా, గిన్నెలకి ఎందుకు వచ్చావు, మీ ఫ్యామిలీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటుండే ఆయన నన్ను. ఎందుకు ఫ్యామిలీ ఎందుకు, అరే ఇంట్లో ఏమేమవుతుందో తర్వాత చూస్తావు నువ్వు, ఇక్కడ ప్రాబ్లం ఎట్లుంటుందో అంటే. నిజంగానే మనకు ప్రాబ్లం వస్తుంది అక్కడ. ఎట్లా వస్తుంది అంటే, మనం బెడ్ మీద ఉంటాం, మనకు సేవ చేయడానికి వీళ్ళుంటారు, వీళ్ళు ఒప్పుకొని చేయాలి కదా ఆ సేవ. అయితే నువ్వు ఎందుకు వాళ్ళను ఇబ్బంది పెడుతున్నావు అంటుంటే ఆ పర్సన్ నన్ను. అంటే రాబోయే ప్రాబ్లం ముందే చెప్తుండు నాకైనా. అయితే ఆయనకు ఆ పర్సన్కి 2 కాళ్ళకైనా సేమ్ ఆపరేషన్, ఒక కాళ్ళకి కాదు 2కైనా, నాకు 2కైనా మేము మంచిగా నడుస్తున్నాం. ఒక పేషెంట్ చూడడానికి ఆయన అటెండర్గా వచ్చిండు ఆడికి. ఆడ ఇంకా బలం, ఎట్లాంటి బలం అంటే ఇక ఏది ఆపరేషన్ చేసుకుని ఇంత బాగా 2 కాళ్ళకి చేసుకొని ఆయన ఇంకో పర్సన్కి అటెండర్గా వచ్చిండు. ఆయన ఇక్కడ కలిసి మళ్ళీ బయటికి పోయి నేను చేయించుకున్న బయట అంటున్నాడు. ఇక నేనైతే ప్రేయర్లో ఉన్నా, దేవా నీ చిత్తం జరగబోతుంది కాబట్టి నువ్వే ఉండాలని నేను అడిగిన దేవుడు. ఇంకా ఆయన చెప్పిన మాటలు కూడా నేను పెద్దగా పట్టించుకోలే. దేవా ఎట్లయితే అట్లా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటావు, నీ మీద నమ్మకం ఉంది, అన్నీ నిన్నేళ్ళు నడిపించావు, ఈ దాకా తీసుకొచ్చింది నువ్వే. ఈ ఆపరేషన్ కూడా డాక్టర్లకి నమ్మకం లేదు నాకు, నువ్వే చేయబోతున్నావు, నాకు నమ్మకం ఉంది, నువ్వు ఉంటావు న్యాయంపడని, నువ్వు ఉండాలి కూడా. నీవు తప్ప ఇది అంటారు చూడు మనకు ఇలా మన బైబిల్లో, ఆయన కాలు పట్టుకొని వదలడు ఏదో కోరిక గురించి, అది అట్లా పట్టుకున్న దేవుడు. నేను ఇక అట్లా పట్టుకొని దేవుని అడుగుతున్నా. ఆపరేషన్ థియేటర్లకు ఆ రోజు నన్ను రెడీ చేసిరు. ఆపరేషన్ థియేటర్లకు 10 మంది పోయినాము. 10 1 by 1 పోతారు కదా, నాకు ఏ టైం ఉందో వస్తుందిలే అనుకున్నా. ఫస్ట్ నన్నే పట్టుకోబోతున్నారు ఆ 10 మంది కలిసి. వామ్మో నాకు షాక్ కలిగింది. ఇక నేనే పోతున్నా ఫస్ట్ అని చెప్పేసి ఇక పోతుంటే, దేవా మరి నీ పోతున్నా ఉండవా లేవా నువ్వు అని చూస్తున్నా. నేను చూస్తే అరే దేవా నువ్వు నా పక్కనే నడుస్తున్నాడు. అమ్మా అంత ధైర్యం, దేవుడు పక్కన నడుస్తున్నావు ఆ దేవా నువ్వు అని చెప్పేసి నా తల మీద నిరుముతూ నడుస్తున్నాడు దేవుడు. థియేటర్లోకి పోయిన దాకున్నాడు. థియేటర్లోకి పోయిన తర్వాత లేడు. కళ్ళు తెరసంగా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా అనెస్థీషియా ఇస్తారు, అవన్నీ రెడీ చేస్తారు అక్కడ కూడా. ఇంకా ఆడ కూడా నేను సరే దేవుడైతే నా వెంబడి ఉండగా అని చెప్పి ధైర్యం వచ్చింది. ఆయన ఉన్నాడులే ఇక్కడనే ఉన్నాడు అని చెప్పి ధైర్యం వచ్చింది. ఇంకా రెడీ చేసిరు, అనెస్థీషియా ఇచ్చారు, ½ వరకు ఇచ్చారు. నాకు అడుగుతున్నారు ఎక్కడ వరకు వచ్చింది అని చెప్తే చెప్పినాను ఇక్కడ వరకు వచ్చింది సార్, ఇక్కడ నుంచి బాగానే ఉంది అంతా చూస్తున్నా. ఆ తర్వాత ఏం చేసారంటే నన్ను ప్యాక్ చేసేసారు, మొత్తం నాకేం కనబడకుండా చేసారు. ప్యాక్ చేసేసి ఇంకా అనెస్థీషియా ఇచ్చారు కదా వాళ్ళు. ఆడ నన్ను ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇక ఒక 10 minutes అయింది, 15 minutes అయింది, ఆపరేషన్ జరుగుతుందా లేదా నాకు అర్థమైతే లేదు. దాని తర్వాత వాళ్ళు ఒక్కసారి నాకు ఇట్లా చిమ్ అనిపించింది. ఏం చేస్తున్నారు ఇట్లా అనిపిస్తుంది నాకు అనుకున్నా.
కానీ ఆపరేషన్ అవుతుందా లేదా కూడా తెలుస్తలేదు. సడన్ కొద్దిసేపు అయిన తర్వాత డ్రిల్లింగ్ సౌండ్ వచ్చింది నాకు. అయితే ఆ డ్రిల్లింగ్ ఎప్పుడు చేస్తారంటే నేను యూట్యూబ్లలో చూసిన, అవి బోన్స్ కట్ చేసి డ్రిల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓహో, నాకు ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఓ నాయన దేవా ఉన్నావా మరి నువ్వు ఆపరేషన్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ దేవుని వైపు కళ్ళు తెత్తి మూసేసింది. కానీ దేవుని వైపు తిరగగానే దేవుడు అక్కడనే ఉన్నాడు. అలా మధ్యలో అంతమంది ఉన్నారు, ఆ మధ్యలో నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు దేవుడు. దేవా ఉన్నావా నువ్వు ఇక్కడ, ఓకే ఓకే నో ప్రాబ్లం, నాకు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇది అని చెప్పేసి మళ్ళీ ప్రశాంతం అయిపోయినా. ఒక సైడ్ మీద వండబెట్టరు, ఈ చెయ్యి బాగా పెయిన్ అవుతుంది నాకు. ఇంకా పెయిన్ అవుతుంటే వాళ్ళు అనెస్థీషియా ఇచ్చిన వాళ్ళు ఇద్దరు నా దగ్గర నన్ను సంభాలిస్తున్నారు. ఇంకా మధ్యలో సడన్గా ఒకసారి వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఆ డాక్టర్స్ వాళ్ళున్న స్టాఫ్ అంతా ఒక్కసారి అందరూ అన్నారు. అంటే నాకు నేను అన్నారు ఎందుకు అని చెప్పేసి నేను ఆందోళన పడుతున్నా. ఏదో జరిగింది దేవా, ఏం జరిగింది అంటే ఏం కాలే సడన్గా వచ్చేసి నా దగ్గర దేవుడు వచ్చేసి ఏం కాలే నో ప్రాబ్లం అని చెప్పేసి నన్ను సంభాలిస్తున్నాడు. దేవా నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేస్తావు కదా, నాకు నమ్మకం ఉంది దేవా అని చెప్పేసి నన్ను సంభాలించుకుంటున్నా. ఇంకా తర్వాత ఆపరేషన్ తర్వాత ఏం కాలేదు అన్నాడు. కానీ డాక్టర్ అది నేను ఇంటునేమని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేయలే అక్కడ ఏం జరిగింది అనేది. తర్వాత ఆపరేషన్ అయిపోయింది, అన్నీ ఫిట్ చేసిర్రు, కూర్చోబెట్టేసిర్రు. మెయిన్ డాక్టర్ అంటుండు ఆపరేషన్ ఓకే క్లోజ్ అయిపోయింది, వేరే సెక్షన్ వాళ్ళని పిలవండి అని చెప్తుండు. ఆ సెక్షన్ వాళ్ళు వచ్చి స్టిచ్ చేసేస్తారంట. అయితే ఇంకా డాక్టర్స్ అందరు వెళ్ళిపోయినట్టున్నారు, వేరే టీం వచ్చినట్టుంది. స్టిచ్ చేసి వేసుకుంటా వాళ్ళు జోకులు వేసుకుంటారు. ఆ జోకులల్లా నా విషయం మాట్లాడుతారు. ఏం మాట్లాడతారు అంటే డాక్టర్, ఒక లేడీ అమ్మాయి అంటుంది, డాక్టరు సడన్గా హార్ట్ పట్టేసుకున్నాడు, భయపడిపోయాడు డాక్టరు ఆ స్క్రూ ఇరిగిపోయినప్పుడు అన్నాడు. అమ్మో స్క్రూ ఇరగొట్టిరా అంటే ఏమైంది లోపల ఇప్పుడు అని పెద్ద షాక్ అయిపోయింది నేను. ఇక స్క్రూ ఇరగొట్టిరా, అయితే ఏం చేసిరో ఏమో దేవా, నువ్వైతున్నావు, నీ మీద నమ్మకం దేవా. నాకైతే మొదటి నుంచి నమ్మకం డాక్టర్ల మీద, మీరే ఉన్నారు కదా, మీరే చేసిరు కాబట్టి అది సక్సెస్ఫుల్గా జరిగి ఉంటుంది, నాకు నమ్మకం ఉంది. నాకు ఆ ఎక్స్రేలా కనబడతలే, ఎక్స్రే తీసిన తర్వాత చూస్తానులే అని చెప్పేసి 3 ఆపరేషన్ తర్వాత తీసుకెళ్ళారు. వార్డులో వేసిరు, వార్డులకి మళ్ళీ మెయిన్ వార్డులకు షిఫ్ట్ చేసిరు. 3వ రోజుకు నాకు ఎక్స్రే తీసిరు. ఆ ఎక్స్రే తీసిన దాకా నాకు ఇట్లా కొట్టుకుంటుంది ఏం జరిగింది చూడాలని. ఆ ఎక్స్రే తీసుకొచ్చి ముంగట పెడితే ఎక్కడ ఏం లేదు, ఒక్క స్క్రూ ఫిట్ చేసిరు, మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నేను నడిచేదాకా తెలియదు కదా, సో అక్కడ వరకు సాటిస్ఫై అయిపోయినా. మెయిన్ నడవాలి కదా, నడిచిన తర్వాత తెలుస్తుంది అసలు కథ అని చెప్పేసి నేను వెయిటింగ్లో ఉన్నా. 1 మంత్ పీరియడ్ జరిగింది. 1 మంత్ తర్వాత రివ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో ఎక్స్రే తీసి ఇంప్లాంట్స్ కరెక్ట్ ఉన్నాయి అలా చూసిన తర్వాత కరెక్టే ఉన్నాయి, ఏం కదిలిపోలేవు, ఏం జరగలేవు, అన్నీ కరెక్ట్ ఉన్నాయి, నువ్వు ఒకసారి నిలబడు అన్నారు. నిలబడంటే ఫస్ట్ ఈ కాల్ మీద నిలబడ్డాను, తర్వాత ఈ కాల్ మీద నిలబడ్డాను. నేను అప్పటి వరకు నిలబడలే, నన్ను లేచి కూడా నడవద్దన్నారు వాళ్ళు, నువ్వు కింద అడుగు పెట్టొద్దు అన్నారు. ఆ రోజు సడన్గా లేచి నిలబడమని అంటున్నాను. నేను అయినా కూడా వాళ్ళ మీద నమ్మకం లేక ఇంట్లో ప్రాక్టీస్ చేసినాను, స్టాండ్ పట్టుకొని మెల్లమెల్లగా కొంచెం వెయిట్ వేసి చూసినాను. ఇంకా ఆయన నిలబడమన్నాడు కాబట్టి ఆ రోజు ఇట్లా లేపి నిలబడితే ఓకే నిలబడుతున్నావు, కొద్దిగా నడు అన్నాడు. నడిచినాను. ఓకే ఆ స్టాండ్ తీసేయి, అవన్నీ పక్క పెట్టేసి నడుచుకుంటూ ఇంటికి అన్నాడు. దేవుడిగా మరి ఇంత గొప్ప ప్రయాణంలో ఇంతమందిని వాడుకొని దేవుడు స్టెప్ బై స్టెప్గా ఈ కార్యం జరిగించిండు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా 3 నెలలు రెస్ట్ ఉండాలన్నారు, కానీ 1 మంత్ రెస్ట్ తీసుకొని 2nd మంత్కి నేను ఆఫీస్కి వెళ్ళాను. దేవుడు ఆయన కూడా కృపణిచ్చాడు. మళ్ళా నేను మెట్లు ఎక్కువద్దన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే నేను ఎంబడే రాలేను చర్చ్కి. అయితే ఈరోజు కూడా దేవుడి కార్యం ఎలా ఉందంటే, యాక్చువల్లీ మా పిల్లలు తెలుసు కదా, ఇక్కడ పిల్లలు రావాలి కదా, ఇక్కడ పిల్లలు ఎందుకు రాలేరు? మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఈరోజు, మా పిన్ని వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్. మేము అక్కడ వరంగల్కి వెళ్ళాలి యాక్చువల్లీ. అయితే దేవుడు ఈడ నా సాక్ష్యం తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఎప్పుడున్నాడో నాకు తెలియదు, కానీ మార్నింగ్ వరకు మేము ఇక్కడ వస్తానని కూడా తెలియదు మాకు. అయితే మార్నింగ్ డిసైడ్ అయినాము మేము రావట్లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి మా ఫ్యామిలీని మొత్తం, మా పిల్లల్ని మొత్తం పంపించేసి మేము ఇద్దరము సమస్య పెట్టిలే. దేవుడు మామూలుగా రాము కదా మనం, మనకి ఎక్కడ ఫంక్షన్కి పోవాలనే ఉంటుంది, కానీ అక్కడ కూడా సమస్య పెట్టి మమ్మల్ని ఆపిట్టు దేవుడు ఈరోజు. అంటే దేవుడు కార్యం చేసుకోవాలంటే ఆయన ఎట్లయినా చేసుకుంటాడు అనేది దీన్ని బట్టి రుజువవుతుంది. వీటికి సాక్ష్యం ఇవ్వడానికి కూడా దేవుడే కారణం. ఈరోజు ఈ గొప్ప సాక్ష్యాన్ని బట్టి మన సంఘస్థులందరూ బలపడి
ఇంకా గొప్ప కార్యాలు ఈ సంఘంలో జరగాలని దేవుని ఎంత హృదయపూర్వక వేరుకుంటూ ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చేస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించినారు. థ్యాంక్ యూ.